దావోస్ నుంచి నిజంగా 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తే సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. నిజం గడప దాటేలోపు అబద్దం ఊరంతా తిరిగి వచ్చే డిజిటల్ యుగంలో ఉన్నామన్నారు. రేవంత్ మోసాలను ఇంటింటికి బీఆర్ఎస్వి తీసుకెళ్లాలని చెప్పారు. కాంగ్రెస్ హామీలపై ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి క్యాలెండర్ ఆవిష్కరించారు కేటీఆర్. 6 గ్యారెంటీల ఏమన్నా దానికి గ్యారెంటీ ఉన్నదా? అందుకే ప్రజలు అనుమానపడుతున్నారు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ 420 హామీలలో కూడా వాస్తవం గంతే ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడులు కూడా ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి అప్పుడు కూడా 40,000 కోట్లని ఉదరగొట్టినా 40 పైసలు కూడా రాలేదు. కాబట్టి నేను ఎవడు నమ్మతలేడు. నమ్మకపోతే నువ్వు వచ్చి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకొని ప్రభుత్వ ఖర్చుతోని ప్రజల పైసలతోని హోర్డింగులు పెట్టి నీ ముఖం పెట్టుకుంటే పెట్టుకో. అలా కేసీఆర్ బొమ్మ ఎందుకు, నా బొమ్మ ఎందుకు పని లేక మా ఇద్దరు ఫోటోలు పెట్టి మాకేదో అజీర్తి అయిందట, మాకు అరుగుతలేదట. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకెక్కువ తీసుకురా, సంతోషపడతాం, సంబురపడతాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీకు సన్మానం కూడా చేస్తాం. అది కూడా చెప్తున్నా. చేతనైతే మాకు